హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు సొరకాయ పప్పు చేస్తున్నా. నేను చేసేదానికన్నా మీరు ఈజీగా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా సింపుల్గా మసాలాలు తక్కువతో చేస్తున్నా. ఫస్ట్ నూనె పెట్టుకొని హిలెక్స్ కుక్వేర్లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేస్తాను. బాగా కలబెట్టుకున్నాం. ఇప్పుడే వేసాను. పక్కన పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నా. టమాటా కట్ చేసి కూడా వేయచ్చు. ఇట్లా పప్పులో ఉడకబెట్టడం ఆప్షను. మా పిల్లలు అన్ని టమాటా ముక్కలంతా పక్కన పెట్టేస్తారు కాబట్టి నేను ఈ విధంగా ఉడకబెట్టేస్తున్నాను. చూడండి, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి వేసాను. బాగా కలబెట్టేసి అప్పుడే ఎనిపి పెట్టుకున్న ఆ పప్పు వేసాడు. అంతే. ఫైనల్గా పప్పు ఇందులో వేసేసి కొత్తిమీర చల్లేసి ఇంకా మూత పెట్టేయడం అంతే. రెడీ సొరకాయ. ఫైనల్గా మూత పెట్టేద్దాం. అంతే, ఇంకా 2-3 మినిట్స్లో ఇక్కడ రెడ్ బటన్ వచ్చేస్తుంది. అయిపోయి సొరకాయ పప్పు రెడీ.